ప్రభాకరన్న రవాణా శాఖ మంత్రిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నాక ఈ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా మహిళలకు ఫ్రీ బస్ ఏర్పాటు చేసింది. ఆ రోజు కూడా ఇక్కడ మనం కలుసుకున్నాం. మన డిపో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకటస్వామి సాబు బొమ్మెంకన్న లక్ష్మీకాంతరావు సాబ్ టైంలో ఫౌండేషన్ అయింది. మధ్యలో ఈ మన ఉస్మానాబాద్ బస్ డిపో చాలా వెనుకబడిపోయింది. ఆర్థికంగా నష్టాల్లో ఉండి ఇందులో ఉన్న స్టాఫ్ 300-400 మంది పోయి లాస్ట్కు ఒక 50-100 మందికే వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి 40-50 బస్సులలో సగం బస్సులు ప్రైవేటు వాళ్ళే అయిపోయినాయి, సగం కార్పొరేషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ అయింది. మొన్న అది కూడా ఇంకా ఫైనల్ కాలే. ఏదేమైనా ఉస్మానాబాద్కి వెళ్ళి హాస్పిటల్లో పోయేటోళ్ళు, ఉస్మానాబాద్కి వెళ్ళి చదువుకోవడానికి పోయేటోళ్ళు, ఉస్మానాబాద్కి వెళ్ళి గోదావరి కందికి పోయేటోళ్ళు, ఉస్మానాబాద్కి వెళ్ళి వెమలాడ పోయేటోళ్ళు, ఉస్మానాబాద్కి వెళ్ళి తిరుపతి పోయేటోళ్ళు, షిరిడి పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఉస్మానాబాద్కి వెళ్ళి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని మన మంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో బాగానే ఇది 2-3 రోజుల కింద 96 డిపోలు మన రాష్ట్రంలో ఉంటే 80 బస్సులే కొన్నది. మొన్న ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినాక 80 బస్సులలో కూడా ఒక బస్సు వచ్చింది. అంటే మన ప్రాంతం వ్యక్తి మంత్రి అయితేనే ఇది రాగలిగిందని మనం అనుకునేటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎందుకంటే ఇంకా బస్సు డిపోకి ఒక్క బస్సు అయితే ఇచ్చేంత కొనలేదు. 96 అంటే ఇంకా 15-16 బస్సులు అయితే మన బస్సు వచ్చు కావచ్చు. అంటే ఆ లెవెల్లో లేదు కాబట్టి మనకు బస్సు వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ కూడా మన డిఎం గారు 2-3 రోజులలో చేశారు. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా యూనియన్ వాళ్ళు ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా మన డిపోను మనం రక్షించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇప్పుడు మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మన మున్సిపల్ గౌరవ కౌన్సిలర్లు నేడు హుస్నాబాద్ బస్ డిపో నుంచి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు హుస్నాబాద్కు ఒక కొత్త ఎక్స్ప్రెస్ను చాలా సంతోషం. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ హుస్నాబాద్ బస్ డిపో మనం పోరాడి తెచ్చుకున్న బస్ డిపో. హుస్నాబాద్ నుంచి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు బస్ డిపో పోతుందని పాదయాత్ర కూడా చేయడం కూడా జరిగింది హైదరాబాద్కు. ఇప్పుడు ఈ మధ్యలో కూడా పోతుందనే దానికి మినీ బస్సులు కూడా పెట్టి తర్వాత ఇప్పుడు బస్సు ఆర్టీసీ చాలా కష్టకాలంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషం. తర్వాత దీన్ని మన హుస్నాబాద్ డిపోను ఒక మోడల్ డిపోగా డిఎం గారు చెప్పినట్టుగా సిబ్బంది కూడా ఎలాంటి అధైర్యపడకుండా ధైర్యంతో బస్సులు నడపాలి, ప్రయాణికులకు కూడా సహకరించాలి, మనం ఆదాయం తీసుకునే విధంగా మరి బస్సు డిపో మంచి అభివృద్ధి ప్రదంలో నడపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు.